వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత. నూజివీడు సర్కిల్ పరిధిలోని నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు. బండి సంజయ్. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం. ఘనంగా ఏకశిలా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వివరాలకు వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విస్తరణ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో పాటు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సమావేశానికి వస్తున్న గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా లాక్కొని జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ఉపాధి కల్పించిన తర్వాతనే కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కాదు ఇది. ఈరోజు రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2400 మెగావాట్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిపాలన అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా రామగుండంలో ఎన్టీపీసీ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు మళ్లీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి 600 ఎకరాలను యాష్ ప్లాంట్కు మళ్లీ తీసుకుంటా ఉన్నారు. ఆ కుందనపల్లి, మల్యాలపల్లి, అదేవిధంగా అక్బర్ నగర్, బద్రిపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ బూడిదతోని ఆ ఇల్లంతా కూడా అక్కడ కుటుంబాలు బతికేటువంటి పరిస్థితి లేదు. వారిని తప్పకుండా సురక్షిత స్థలాలకు, సురక్షిత ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ ఉంది. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినాం. అయినా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఈ సందర్భంగా వారు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కమిషనరేట్ పక్కన స్థలం కూడా ఉన్నది. ఆ స్థలంలో తప్పకుండా వాళ్లకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది. ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. మాతంగి కాలనీకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి లాస్ట్ టైం తెలంగాణ ప్రాజెక్టు పడ్డప్పుడే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 2400 మెగావాట్లది పడితే ఆ మాతంగి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా అసలు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా వాళ్ళను తరలించే విధంగా, లేకపోతే వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు, భూ నిర్వాసితులకు ఒక మంచి విద్యను అందించేటువంటి విధంగా ఇది భారతదేశంలోనే పెద్ద పవర్ ప్రాజెక్టు. ఈ యొక్క పవర్ ప్రాజెక్టు ఇంత గొప్పగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి కూడా దీంట్లో నుంచి వెళ్లి ఆ భూ నిర్వాసితులకు,
అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు 4000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఆ కాంట్రాక్టు కార్మికులకు వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించేటువంటి విధంగా కేజీ నుండి పీజీ వరకు ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైద్యం కనీసంగా వారికి ఇక్కడ మినిమం ఫెసిలిటీ కూడా లేదు. వైద్యం విషయంలో కాంట్రాక్టు కార్మికులకు భూ నిర్వాసితులకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక కార్పొరేట్ వైద్యశాలను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళా సోదరిమణులకు ఇళ్లలోనే ఉన్నారు, వాళ్ళ పొలాలను గుంజుకున్నారు, వాళ్ళకి అనేక ఇబ్బందికర పరిస్థితులలో కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి దొరికేటువంటి విధంగా వారి ఉపాధి కల్పన కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ను ఆ గ్రామాలలో ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2400 మెగావాట్లకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఈ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి యువకులకు ఈ యొక్క ఉద్యోగ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామం ఉత్తమ గ్రామంగా అవార్డు రావడం గర్వంగా ఉందని సర్పంచ్ ఆకేపోగు జయన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ రోజు బి తాండ్రపాడు గ్రామంలోని సచివాలయంలో సిబ్బంది ఆనందం వ్యక్తపరుస్తూ స్వీట్లు పంచుకొని అవార్డును చూపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకేపోగు జయన్న మాట్లాడుతూ బి తాండ్రపాడు గ్రామంలో రోడ్లు నిర్మాణం, మురికి కాల్వలు, త్రాగునీటి కుళాయి వేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన కర్తవ్యం అని సర్పంచ్ జయన్న చెప్పారు. ఉంది కాకపోతే మనకు కరెంటు ఫెసిలిటీ లేదు. దానికి 500 లక్షల రూపాయలు కట్టాల్సింది ఉంది. వాళ్ళు అది కూడా అన్న పెద్ద విష్ణువర్ధన్ రెడ్డి గారి ఈరోజు కర్నూలు జిల్లా కోట్మూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలంలో బి తాండ్రపాడు గ్రామానికి ఆదర్శ గ్రామంగా కేంద్ర ప్రభుత్వము ఒక అవార్డు మన బి తాండ్రపాడు సర్పంచ్ ఆకేపోగు జయన్న గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్ ద్వారా వారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మా గ్రామానికి చాలా శుభసూచకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ అవార్డు రావడము, ఆదర్శ గ్రామంగా బి తాండ్రపాడు ఉండడము చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే జయన్న గారు ఈ గ్రామంలో చాలా వర్కులు, త్రాగునీటి సమస్యలు లేకుండా మరియు డ్రైనేజీ సమస్యలు లేకుండా వాటి వర్కులు చేసినందుకు గాను కర్నూలులో ఉండే డిపార్ట్మెంటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ 26 జిల్లాలో బి తాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయము. ఇదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని సమకూలంగా ఏర్పడతాయని నేను తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మరి ఎంతో ఆశ్చర్యమైన గర్వకరమైన ఒక విషయం ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఏంటి అంటే గత 2021 సంవత్సరం సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల కాలంలో మరి గత ప్రభుత్వం ఉన్నటి మేరకు కేంద్రం నిధులు ఇచ్చినటువంటి నిధులను గాను గ్రామ పంచాయతీలకు ఎలాంటి అవగాహన లేకుండా కేంద్రం ఎప్పుడు ఇస్తుంది నిధులను అనేది ఎలా తీసివేసుకున్నాలనేది మరి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఆలోచనలు ఆయన ఆలోచన మేరకు ఆయన కేంద్ర నిధులని వాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నిధులను పంచాయతీలకు మరి అప్పచెప్పింది. పంచాయతీలలో
డెవలప్ కావడానికి దాదాపు ఈ 6 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వంలో మరి సీసీ రోడ్డు, డ్రైనేజీ, సీసీ రోడ్లు 600 మీటర్లు వేసినాము. డ్రైనేజీ కూడా సుమారుగా దాదాపుగా ఒక 30 లక్షల దాకా వేసినాము. అదేవిధంగాను మరి గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వము గ్రామ అభివృద్ధిని ఆలోచించి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అలాగనే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ వర్యులు పంచాయతీలను ఎలా డెవలప్ చేయాలనే ఆలోచనతో పంచాయతీలని మరి అభివృద్ధి త్వరగా కావాలనే ఆలోచనతో మరి అధికారులని ఆయన పరిగెత్తిస్తూ గ్రామాలలో అభివృద్ధి జరగాలనేది మరి ఎంతో కృషి చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సర్పంచ్ అయినటువంటి వానికి ఎందుకు వీళ్ళు కృషి చేస్తున్నారంటే వాళ్ళ న్యాయంలో మేము ఈ పని చేసినామనే గుర్తింపు ఉండాలనే. వరంగల్ మహానగరంలో ప్రతిరోజు స్వేచ్ఛ భారత్ పేరిటపై తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాహనాల ద్వారా మడికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లోకి ప్రతిరోజు 45,000 టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. వేసిన అనంతరం కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా సుమారు చుట్టుపక్కల 5 గ్రామాలకు ఈ పొగ కమ్ముకొని నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ప్రాంతంలో కనీసం 150 మంది పైచిలుకు గీత కార్మికులు కళ్ళును గీసి వృధాగా పారవేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల పశువుల కాపర్లు పశువులను కాసే నేపథ్యంలో ఆ చెత్త తింటూ మరియు ఆ చెత్త నుండి వచ్చే కుళ్ళిపోయిన నీటిని తాగుతూ రోగాల బారిన పడుతూ పశువుల కాపర్లు నష్టపోతున్నారు. చుట్టుపక్కల పొలాల్లోకి ఈ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న కాల్వల్లోని నీరు చేరి నార్లు ఎండిపోవడం, అందులో పనిచేసిన వ్యవసాయదారులకు చేతులకు పుండ్లు కావడం, వివిధ రకాల చర్మ వ్యాధులు రావడం, వారి ద్వారా క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుండి తొలగించి మమ్మల్ని ఆదుకున్న వారు కావాలని తెలిపారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తాకోస్తలు చేపడతామని అన్నారు. ఈ డంపింగ్ యార్డ్ సమస్య కోసం గత 10 సంవత్సరాలు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అయినా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. మేము ఈ రోజున ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి మరియు ఇక్కడ కూడా వాళ్ళకు కూడా మేము ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మా డిమాండ్ ఒకటే ఏంటి అంటే, ముఖ్యంగా మేము ఇప్పుడు పడుతున్న సమస్యలు ఏంటంటే, మాది ముదిరాజు కులము. మేము మాకు రాంపూర్ చెరువు నుంచి రాంపూర్ చెరువు కానీ, మడికొండ చెరువు కానీ, ఎలుకుర్తి చెరువు కానీ చెర్లన్నీ ఉన్నాయి. అక్కడ ఆ చెర్లల్లో నీళ్ళు అంత కలుషితం అవుతున్నవి. దాన్ని వెంటనే నిర్మూలించడానికైతే డంపింగ్ యార్డ్ తీసేయాలి ఇక్కడ నుంచి. ముఖ్యంగా మా గ్రామానికి పరిస్థితి అయితే, గ్రామంలో మాత్రం ముఖ్యంగా పరిస్థితి ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే పెద్ద మనుషులు కానీ, పిల్లలకు కానీ విపరీతమైన శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి దీన్ని అక్కడి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ముందుగా మాత్రం ఖచ్చితంగా ఈ వరంగల్కి వెళ్ళి చెత్త ఏదైతే వస్తుందో అక్కడికి వచ్చి మా నెత్తి మీద పోసినట్టు వస్తూ ఉన్నాం మా రాంపూర్ గ్రామంలో. దీన్ని ఖచ్చితంగా అక్కడ రాకుండా ఆపాలి. మా రాంపూర్ని వల్లకాడు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఆ వ్యాధులతోటి. ఇప్పటికే తెలియకుండా చాలామందికి రాంపూర్ గ్రామంలో ఒక సుమారు 100 మంది వరకు వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు. దానికి కారణం కూడా ఈ డంపింగ్ యార్డే. సాయంత్రం అయిందంటే ఈ పొగతో మీద తట్టుకోలేకపోతున్నాము. చిన్న పిల్లలు సైతం ఆ శ్వాసకోశంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ఖచ్చితంగా మాకు ఈ డంపింగ్ యార్డ్ చేయాలి. మీరు కేవలం మమ్మల్ని ఓన్లీ ఓటు బ్యాంకుగా కాకుండా మమ్మల్ని మనుషులుగా గుర్తించి మా సమస్యను మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మాకు గ్రామంలో వచ్చే మాకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి వచ్చినా రాకుండా మేము తర్వాత ఆలోచిస్తాం. కానీ దానికన్నా ముందు అవి తీసుకొని మేము ఖచ్చితంగా బతికుండాలి. ఆ బతికుండాలంటే డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి పోవాలి. దయచేసి మీరు ఖచ్చితంగా మా మీద కొంచెం జాలి చూపి దయ చూపెట్టి ఈ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దయచేసి మాకు దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని నిలిపేయాలని కోరుకుంటున్నాము. లేని పక్షం మాకు ముఖ్యంగా ఏంటంటే, గవర్నమెంట్ మాకు చేపలు ఇస్తూ ఉన్నారు, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు గొర్రెల కాపర్లకు కానీ ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇప్పుడు గౌడ సంఘం, ముఖ్యంగా గౌడ సంఘం అక్కడ 150 మంది గౌడ్లు అక్కడ ఇదివరకు తాళ్ళెక్కేది. ఆ తాళ్ళెక్కి వాళ్ళకి యాస్టకి వచ్చి ఎవరు కళ్ళు తాగి ఇబ్బందులు పడతాను, ఎవరు కళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు. అక్కడ అది చెట్లు ఎక్కడేమో పోయడం ఇబ్బంది ఏంటంటే వస్తాయి, ఎక్కడమే మానేసి కంప్లీట్గా. దయచేసి వాళ్ళ కుల వృత్తులు వాళ్ళు బ్రతికుండాలంటే, ఇటు ముదిరాజులు కానీ అటు మన వచ్చేసి గౌడ సంఘాలు కానీ వీళ్ళు బ్రతికుండాలంటే, వాళ్ళు పనులు చేసుకోవాలి, వాళ్ళ కుల వృత్తులు బ్రతికుండాలంటే ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి. దీనికి మీరు పరోక్షంగా మీరు సాయం చేసిన వాళ్ళు అయితే డంపింగ్ యార్డ్ పోయడం వల్ల
ఇప్పటికీ ఆడ ఒక 7 లక్షల టన్నుల చెత్త అక్కడ సిద్ధమై ఉన్నది. దానికి తోడు రోజు ఒక 45,000 టన్నుల చెత్త అక్కడికి వస్తూ ఉన్నది. దీన్ని అక్కడ ఖచ్చితంగా తక్షణమే దాన్ని ఆపేస్తే మేము సమస్య కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత దాన్ని కూడా అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా మరో ఉద్యమం దిశగా అడుగులేసి మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో డంపింగ్ ఎత్తేసేంత వరకు దీన్ని ఆపే ప్రసక్తే లేదు. మేము ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అన్నీ మేము ఒక్కడే ప్రభుత్వాన్ని దయచేసి మేము విన్నవించుకుంటున్నాము. దీన్ని ఇక్కడ చెప్తానని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే సూపర్ 6 పథకాలలో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం. మిగిలిన పథకాలు అమలుకు ఇప్పటికే డేట్లు ఇచ్చాం. సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయాం. అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసాను అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం. అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకనే ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్లీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టాను, ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ నోబడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే కేటీఆర్ను కలిసిన నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు గొడ్డు కారం పెడుతూ యూనివర్సిటీలో తమను వేధిస్తున్న వైస్ ఛాన్సలర్ను తొలగించాలని కేటీఆర్ను కలిసి బాధ్యతలు చెప్పుకున్న విద్యార్థులు తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. గత ప్రభుత్వ అవినీతిపై ఒక్కొక్కటిగా అన్ని విచారణ చేస్తామంటున్న నారా లోకేష్. నేను శిక్ష పడదని నేను ఎక్కడ అన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని. ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైం విల్ ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందలే మాడతాం కూడా కరెక్ట్ గా. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్.
ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాను చెప్పేసి అన్ని ఆధారాలతో నేను మీ లిమిట్స్లో ఉంటాను మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి FIRగా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. గత 3 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును ఛేదించిన పిచ్చాటూరు పోలీసులు సుగంధి అనే మహిళలకు తన ప్రియుడు అరుణ్ రాజుతో కలిసి భర్త ఆంటోనీని ఉరితీశారు. బిగించి 25వ తేదీ హత్య చేయడం జరిగిందని గుర్తించిన పోలీసులు అరుణ్ రాజు సుగంధిలకు గత 12 సంవత్సరాల నుండి పరిచయంతో పాటు వివాహం తర్వాత అక్రమ సంబంధం ఉందని, వీరి బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవాలని హత్య చేసిన అరుణ్ రాజు సుగంధి రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళ చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధి అనే ఆమె ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతను వచ్చేసి 25 గ్రామం. ఈ అమ్మాయిది కూడా 25 గ్రామం పుట్టినలు అయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకు పెళ్లి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని, ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం గురేసి తాడుతో గురేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుదాం రా అని ఊరి బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ చేసుకోవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపిచ్చి ఇతను తాగినట్టు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి మైకం కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు తాగుతాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడన్నా గురి వేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర వీళ్ళిద్దరూ కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం ఉంది. అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపిస్తాం. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలు అయితే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏదైనా పేరు పెట్టుకోండి అని బండి సంజయ్ అన్నారు. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం?
మీరు వంతం ఇష్టమేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజన గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్ కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్మకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.